ఆస్మద్ గురుభ్యో నమ. మాధవి రామానుజదాసి. మనము ఆళ్వారి గురించి తెలుసుకుంటున్నాం కదా. ఇప్పటికి 10 మంది ఆళ్వారి గురించి తెలుసుకున్నాం. ఇవాళ 11 ఆళ్వారు, తొండరపొడి ఆళ్వార్. వీరు కూడా చాలా విశేషమైనటువంటి వారు. వీరి అసలు పేరు ఏంటంటే విప్రనారాయణ. ఈ స్వామి పేరు విప్రనారాయణ. వీరి తల్లిదండ్రులకమ్మా పిల్లలు లేరు. చాన్నాళ్ళు పిల్లలు లేకపోతే వీరు మనం చెప్పుకున్నాం ఒకసారి. మేల్కోట, కర్ణాటక డిస్టిక్లో మేల్కోట చాలా విశేషమైన క్షేత్రం అని. అక్కడికి వెళ్ళి ఇప్పటికీ కొంతమంది అక్కడ భగవంతుడి సేవలో కొన్నాళ్ళు గడిపితే పిల్లలు పుడతారు. అంటే అలా ఎన్నో వేల చరిత్రలు ఉన్నాయి. ఎంతో మందికి అలా వచ్చింది. అలా వీరు కూడా అక్కడికి వెళ్ళి సేవ చేసుకున్న తర్వాత ఈ స్వామి విప్రనారాయణ వారు జన్మించారన్నమాట. చాలా విశేషంగా ఈయన ఏ రాజు కాదమ్మా, బ్రాహ్మణులు. మనకి ఈ వీరేం చేసేవారంటే ఎప్పుడు భగవద్భక్తిలో భగవత్ సేవలో ఉండేవాళ్ళు. ఒక పూదోటని చాలా చాలా అందంగా, మనము ఎంత అందంగా రెడీ అవుతాం ఎక్కడికైనా వెళ్ళాలంటే, అలాగే ఒక పూదోటను కూడా చాలా అందంగా ఏర్పాటు చేసి ఆ పువ్వుల్ని కోసి మాలలుగా కట్టి సమర్పించేవాళ్ళు. మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కదమ్మా. ఏ ఆళ్వారు అలా ఒక పూదోటను పెంచేవాళ్ళు చెప్పండి? ఎవరికైనా గుర్తుంది ఒక్కరికైనా? పెరియాళ్వారు. ఇప్పుడు మనం అనుకున్నాము పెరియాళ్వారు వారు పూదోటను పెంచి తులసిమాలు పూలమాలు అన్ని కట్టి సమర్పించేవాళ్ళం. అలాగే వీరు కూడా చాలా విశేషంగా పెంచి వారిని పూలు సమర్పించేవాళ్ళు అన్నమాట. వీరు 2 రచించారు. తిరుమాలై. తిరు అంటే మనకు తెలుసు పవిత్రమైనటువంటి అని, మాలై అంటే మాల, పవిత్రమైనటువంటి మాల. వీరు సమర్పించిన 45 పాసరాలు ఒక పవిత్రమైన మాలగా ఏర్పాటు చేసి పెట్టారట. చాలా విశేషంగా ఉంటాయి తిరుమాలై. ఇవి మనం బాగా తెలుసుకోవాల్సిన విశేషం. అట్లాగే తిరుపతి ఒలిచి, మనకి తిరుపతి సేవిస్తున్నాం కదమ్మా. మనకి కౌశల్య సుప్రజ అని చెప్తున్నాం కదా. ఉదయాన్నే సుప్రభాత సేవలు, సుప్రభాత సేవ పాత్రాలు. అట్లాగే తిరుపతి వచ్చి కూడా ఈ సుప్రభాత పాత్రాలు అన్నమాట. అవి 10 పాత్రాలు కూడా ఈ స్వామి రాశారు. అలాగే ఇంకా విశేషంగా జన్మించేది విప్రనారాయణ అని పేరు పెట్టారమ్మా. అలాగే చేస్తూ ఉన్నారు వీరు. బాగా అసలు ఎప్పుడు భక్తి సేవ తప్పితే ఇంకా ఏ అనదర్ విషయాలు పట్టవమ్మా. అలా సేవిస్తూ ఉంటే ఒకనాడు దేవదేవి అనే దేవదాసి, అంటే వేశ్య, ఆమె వాళ్ళ అక్క అలా ఒక రాజ్యంలో డ్యాన్స్ వేసి వాళ్ళు సమర్పించారు బహుకరణలు. అవన్నీ తీసుకొని వెళ్తూ ఉన్నారు. వెళ్తూ ఉంటే వీళ్ళ పూదోట మీదుగా వచ్చారన్నమాట. అటు వచ్చేటప్పటికి అసలు ఆ పూదోట చూడంగానే చాలా అందంగా ఉండి, ఎవరు ఎంత అందంగా పెంచారు, ఆ విశేషం అసలు చూడాలని చెప్పి లోపలికి వెళ్ళారట. లోపలికి వెళ్ళి మొత్తం చూసి అసలు మైమరిచిపోయారంట. అసలు అంటే ఇప్పుడు మన తిరుపతి వెళ్తే ఎలా ఉంటుందమ్మా, తిరుపతి ఉద్యానవనాలు అవన్నీ ఎలా ఉంటాయి, ఎంత అందంగా ఉంటాయి తోటలు. అవన్నీ చూసి ఆ లోపల స్వామి ఒక చెట్టు కింద ధ్యానం చేసుకుంటూ ఉన్నారట. ఇక్కడ ఏం విశేషం ఏంటి తెలుసా, విప్రనారాయణ వారు ఉన్న ఆడవాళ్ళు మొత్తంలో చాలా చాలా అందంగా ఉంటారంట. ఎవరు చూసినా ఆడవాళ్ళు మోహంతో అసలు అంత అందంగా ఉండేవాళ్ళంట. ఆయన కూర్చొని ధ్యానం చేస్తున్నారు. ఈమె చూసి అబ్బా ఈ పూదోట ఎంత అందంగా ఉందో, ఈ స్వామి కూడా చాలా చాలా అందంగా ఉన్నారే అని మోహించారట. మోహించి ఎట్లాగైనా ఆయన వలలో వేసుకోవాలని చూశారట. ఈ ఆ లక్క ఏం చెప్పిందంటే, వీరు విప్రనారాయణ వారు, వీరు ఎప్పుడు భగవంతుడి సేవలోనే ఉంటారు, చాలా విశేషంగా ఈయన ఎవరికి లొంగడు అని చెప్పారట. ఏమందంటే, ఎవరికైనా లొంగడు, దేవదేవి, నేను దేవదేవిని, నాకు లొంగన వారు ఎవరు ఉండరు అని చెప్పి ఒక సవాల్ అనమాట పెట్టి 6 నెలల్లో ఆయన వశం చేసుకుంటాను అని చెప్పి వెళ్ళిపోయారు. ఇద్దరు వెళ్ళిపోయారు. ఇద్దరు వెళ్ళి పక్క రోజు ఏం చేసింది, ఆమె నగలన్నీ తీసేసి ఒక కాషాయ వస్త్రాలు ధరించుకొని వచ్చింది వీరి దగ్గరికి. వీరి దగ్గరికి వచ్చి దేవదేవి, నేను ఇంతకుముందు చాలా నీచమైన బతుకు బతికాను, ఇప్పటికైనా మారి మంచిగా బతకాలనుకుంటున్నాను, భగవంతుడి సేవలో ఈ పూజల సేవలో ఉందామనుకుంటున్నానని చెప్పి అబద్ధాలు చెప్పిందమ్మ, నిజం కాదు. ఆయన వలలో వేసుకోవడానికి ఈమె చేసిన పన్నాగం. అలాగే వచ్చింది, చేస్తూ ఉంది, వచ్చింది బాగా చేస్తూ ఉంది. ఉచ్చిష్టం, వీరు ఉచ్చిష్టం తింటా ఉంది. అంటే వీరు భిక్షాటనకి వెళ్ళేవాళ్ళమ్మ. భిక్షాటనకి వెళ్ళి ఆహారం తీసుకొచ్చేవాళ్ళు. ఆహారం తీసుకొచ్చి స్వామివారు తిన్న తర్వాత మిగిలింది ఆ శిష్యుడు ఆ దేవదేవి తినేదనమాట. అలా కొద్ది రోజులు గడిచా, కొన్ని నెలలు అంటాం కదమ్మా, ఏదైనా ఆ సన్నిధికి వెళ్తే ఆటోమేటిక్గా వారు కూడా మారిపోతారు. అక్కడికి వెళ్ళాక ఏమి కూడా ఇంకా చెడు ఉద్దేశం అంతా పోయింది.
చక్కగా ఇంక ఈయన సేవల్లో పడిపోయింది అనమాట. సేవలో ఉండిపోయి ఏంది ఆయన మీద అది కాస్త ప్రేమగా మారింది. అంటే వారు ఇంత సేవలో ఉన్నారని ఒక ప్రేమ ఏర్పడింది అనమాట. అలాగే జరుగుతూ ఉంది. ఈమెని ఆయన ఏం చెప్పారంటే మొదట్లో చేసేటప్పుడే మిమ్మల్ని ఆడవాళ్ళు కాబట్టి లోపలికి రానివ్వను, బయట పంచలోనే ఉండాలనే ఉద్దేశంతో చెప్పారన్నమాట. అలాగే ఉంటా ఉంది. ఒకనాడు ఏమైంది, విపరీతమైన వర్షం 2 రోజులు కుండపోతనమాట. అసలు బయట విపరీతమైన వర్షం. వీరు భగవంతుడి ధ్యానంలో మర్చిపోయారు అసలు ఆమెని. తర్వాత ఇక బయటకు వచ్చేప్పటికి విపరీతమైన జ్వరము, మనిషి ఎంత వణికిపోతా ఉందన్నమాట. అయ్యో నేను మర్చిపోయానే, పాప ఆడ మనిషిని ఇబ్బంది పెడుతూ ఉన్నానని లోపల రమ్మన్నారు. విపరీతమైన వర్షం కదమ్మా, వీరు కూడా పాపం ఉదయం నుంచి అలసిపోయి ఉన్నారని చెప్పి కాలు నొక్కితే కాలు తాకారు. మరి ఏదైనా ఒక్కొక్కసారి అట్లా మాయ అనేది ఏర్పడుద్ది అన్నట్టు అలా తాకగానే వారు ఆ మోహంలో పడిపోయారు. ఆ మోహంలో పడిపోవడం ఇంకా రంగనే మర్చిపోయారమ్మా. వీళ్ళు ఉండేది అంతా శ్రీరంగమే. శ్రీరంగంలో ఈ పూదాట. ఇంకా అక్కడికి వెళ్ళి ఇక భగవంతునే మర్చిపోయారు, శ్రీరంగనాథునే మర్చిపోయారు. శ్రీరంగనాథుని మర్చిపోయి ఇంకా ఆమె ధ్యాసలో పడ్డారన్నమాట. ఇంక ఈమె కూడా ప్రేమిస్తుంది కదా, ఇంకా వారిద్దరు సంసార జీవితంలో పడి కంటిన్యూ చేస్తూ ఉన్నారు. అలా జరుగుతూ ఉంది. కొన్ని రోజుల తర్వాత ఆమె ఏం చేసింది, దేవదేవి నేను మా అమ్మ దగ్గరికి వెళ్ళొస్తా అని చెప్పి చెప్పింది. అలాగే వెళ్ళు అంటారు. ఈమె వెళ్ళింది. ఈమె 4 రోజులు రాకపోయేటప్పటికి ఈయన ఆ మోజులో ఉన్నారు కదా, ఆమెను చూడాలని చెప్పి ఈయన కూడా వెళ్ళారు. వెళ్ళేటప్పటికి తలుపు కొట్టాడు. వాళ్ళ అమ్మ దేవదేవి వాళ్ళ అమ్మ తలుపు తీసింది. తలుపు తీస్తే 2 రూపాయలు వాళ్ళ అమ్మ అరుస్తూ ఉంటుంది. నువ్వు నీ జీవితం ఏంటి, నువ్వు దేవదాసివి అయితే నువ్వు ఆ రాజుల్ని వాళ్ళని వశపరుచుకొని డబ్బులు తీసుకురావాలి, కానీ ఆ బ్రాహ్మణ వంట పోత నీకేం వస్తుంది అని చెప్పి ఈయన పోనివ్వదు. ఇంకా ఈయనేం చేస్తాడు, ఆ మీద మోస్తాడు. ఈయన వెళ్ళిపోయాడు. వెళ్ళి తలుపు కడతాడు. నువ్వు వచ్చే ప్రతి డబ్బులు తీసుకురా, ఏదైనా తీసుకొని వస్తే నేను లోపల రాసి లేదా రానివ్వను అన్నారు. రానివ్వను అనేటప్పటికి ఒక ఆయన ఏం చేస్తాడు, బయట పంతులు కూర్చొని ఏడుస్తూ ఉంటాడు. ఏడుస్తే రఘునాథన్ తెలుసుకుంటాడు. ఏమని తెలుసా, అంతకుముందు ఏం తెలుసుకున్నాడు, ఆయన శరణాగతే తలుచుకున్నారు, కానీ ఇప్పుడు దేవదేవి నాకు దగ్గర చేసే స్వామి అని తలుచుకున్నాడు. మా ఇక్కడ ప్రతి దాంట్లో ఒక చిన్న ఉద్దేశము కథ తప్పనిసరిగా ఉంటుంది. దాని నీతి కూడా నేను చివరిలో చెప్తాను. తలుచుకున్నాడు. తలుచుకుంటే వారేం చేశారు, తన బిడ్డ కదమ్మా, ఆయన బాధపడుతుంటే ఆయన్ని బాధపడతలేదు కదా, ఏడుస్తుంటే చెప్పలేరు కదా, అందుకని చెప్పి ఈయన వారి శిష్యులుగా వెళ్ళి తలుపు కొట్టారు. ఈయన పడుకొని ఉన్నాడు ఏడ్చి. ఈయన శిష్యుడిగా వెళ్ళి తలుపు కొట్టి, నేను వాళ్ళ శిష్యుడిని తండ్రిపడి వాళ్ళ విప్రనారాయణ శిష్యుల్ని ఈయన బంగారపు గిన్నె ఇవ్వమన్నారు మీకని చెప్పి వాళ్ళ తల్లిగారికి ఇచ్చారు. బంగారపు గిన్నె మాది ఎక్కడిది, గుళ్ళో పంచపాత్రలు ఉంటాయమ్మా, వెండి బంగారు గిన్నెలు 5 గిన్నెలు ఉంటాయి. ఆ ఒక గిన్నెని తీసుకొచ్చి ఇచ్చారు. ఇస్తే సరే వల్ల ఆయనకి అంటే ఆ మాట చెప్పలే ఆమె. ఇవ్వగానే ఇక తలుపు తీసి లోపల రమ్మని పిలిచింది. ఈయన సరేలే అని చెప్పి వెళ్ళిపోయాడు. మామూలుగా జరుగుతుంది. ఇంతలో పక్క రోజు గుడి తలుపు తీసేపటికి ఒక గిన్నె కనిపించలేదు. కనిపించబోయేటప్పటికి ఏమైందని చెప్పి రాజు ఎంక్వైరీ చేస్తే వీరి ఇంటికి వెళ్ళింది. వీరి ఇంట్లో పంచపాత్ర ఒక పాత్ర ఉన్నది అని తెలిసింది. తెలిసి ఆయన తీసుకెళ్ళి చెరసాలలో వేశారమ్మా. చెరసాలలో వేస్తే అప్పుడు ఈయనకి జ్ఞానోదయం అయింది. అంటే ఇన్నాళ్ళు ఒక మాయలో ఉన్నారు. అప్పుడు ఈయన వెళ్ళేటప్పటికి ఇలా శిక్షిస్తూ ఉన్నారు. ఇంకా ఈయన ఏం చేయాలి, ఇంకా శ్రీరంగనాథుని కోరుకొని అయ్యా నేను తెలియక తప్పు చేశాను, కొన్ని మాయలు మనం చెప్పుకుంటాం కదమ్మా, కలియుగంలో అరిషడ్ వర్గాలు కామ క్రోధ లోభ మత మాత్సర్యాలు మనం జయించాల్సింది వీటితోటే. కలియుగంలో ప్రతి ఒక్కరమ్మా, ఆల్వార్లే కాదు మనిషి అన్నవారు ప్రతి ఒక్కరికి అది తప్పదే. కొన్ని సమయాల్లో అలా మాయ కమ్ముతుంది. అలా ఈయన కామంలో పడి ఇలా అయ్యారు. ఇంకా తర్వాత ఈయన జ్ఞానోదయం అయ్యి స్వామి ఇక బయటకు వచ్చిన తర్వాత నేను నీ ధ్యాసలో తప్పితే, నీ శరణాగతిలో తప్పితే నేను ఏది చెయ్యను, నన్ను విడిపించండి స్వామి అని కోరుకున్నారు. చిన్నగా భగవంతుడు ఆయన శ్రీరంగనాథుడు ఏం చేశారు, ఆయన కల్లో కనిపించారు రాజుకి. చోళరాజు కల్లో కనిపించి వారు ఏ తప్పు చేయలేదు, నేనే వాళ్ళ శిష్యుడిగా వెళ్ళి బంగారు గిన్నె ఇచ్చానని చెప్పి చెప్తారమ్మా. చెప్పేటప్పటికి ఆయన విడిపిస్తారు. విడిపించిన తర్వాత మళ్ళీ ఆశ్రమానికి వచ్చేసారు. చూసారా, ఇప్పుడు వచ్చినా కూడా ఇప్పుడు ఆమెలో కూడా దురుద్దేశం లేదమ్మా. చెప్పే కదా, ప్రేమగా మారింది. ఇక ఆయన బయటకు వచ్చాక వారు కూడా చక్కగా సేవలోనే ఉంది దేవదేవి. ఈయన కూడా పూర్తిగా ఆమెని చెడు ఉద్దేశంతో మానేసి అదే ఆశ్రమంలో జీవితం గడుపుతూ ఉన్నారు.
ఆమె కూడా పూర్తిగా మారిపోయి తర్వాత పరంపదానికే వెళ్ళింది. ఆమె కూడా మోక్షానికే వెళ్ళింది. మరి ఆయన ఉచ్చిష్టం తింటుంది, వారి సేవ చేస్తుంది, ఆమె కూడా వెళ్ళింది అనమాట. అలాగే ఇట్లా శ్రీ వైష్ణవ్ ఆమె వారి స్వామివారికి సేవలు చేస్తూ దేవదేవి కూడా గడిపింది. ఇలా అయిపోయిందమ్మా. వీళ్ళు అయిపోయిందా ఇక భగవంతుడి శ్రీరంగనాథుడి చరణాల వెంటే సేవ చేస్తూ ఉండిపోయారు. వారు విప్రనారాయణ అనే పేరు మార్చుకున్నారమ్మా. తొండరడిప్పుడి ఆల్వార్ అనే పేరు మార్చుకున్నారు. తొండరడిప్పుడి ఆల్వార్ అంటే పేరేంటి, దాని అర్థం ఏంటి తెలుసమ్మా? తొండర అంటే భాగవతులు, అడి అంటే ధూళి, పొడి అంటే అడి పాదాల యొక్క ధూళి అంటే భాగవతులు నడిచిన పాదధూళిని నేను ధరిస్తాను. నేను చాలా తప్పు చేశాను స్వామి, నీ పేరు పెట్టుకొని విప్రనారాయణ అని పేరు పెట్టుకొని నీ పేరుని చెడగొట్టాను, కాబట్టి నాకు ఈ పేరు వద్దు. తొండరడిప్పుడి ఆల్వార్ అనే పేరు సార్థకం చేసుకొని ఆ ధూళిని ధరిస్తూ కంటిన్యూ జీవితం గడుపుతూ ఉన్నారన్నమాట. అందుకనే తొండరడిప్పుడి ఆల్వార్ అనే పేరు వచ్చింది. ఆండాల్ తిరువడిగలే శరణం, ఆల్వార్ తిరువడిగలే శరణం. మనమమ్మ ప్రతి కథలో నీతి ఏందని తెలుసుకోవాలి. ఏంది కామం గురించి ఇదంతా కథ చెప్పారని అనుకుంటారు. నిజమే. ఇప్పుడు ఆయన అంత తప్పు చేసినా ఎందుకు భగవంతుడు క్షమించారు చెప్పండి అమ్మా? మనకు తెలిసింది. ఇప్పుడు మన పిల్లలు ఉన్నారమ్మా, మన పిల్లలు ఎన్ని తప్పులు చేసినా మనం ఒకటి వాళ్ళని మందలిస్తాం, ఇది తప్పు అని చెప్తాం. కానీ వాళ్ళని తప్పని మనం మనం వదిలేయంగా. మనం వాళ్ళు 10 కాదు 20 కాదు చెయ్యకూడని తప్పులు చేసినా మనం వాళ్ళు సపోర్ట్ చేసి ఇలా కాదు ఇలా జీవించాలని చెప్తాం. అలాగే మన స్వామి బిడ్డలమే కదమ్మా. అలాగే స్వామి బిడ్డే విప్రనారాయణ వారు. అందువల్ల వారి బిడ్డను క్షమించి వారు చేసిన తప్పును ఎప్పుడైనా ఇవన్నీ మన అరిషడ్వర్గాల్ని జయించాలి, నిగ్రహంగా ఉండాలి అంటే భగవంతుడు పూర్తిగా సేవించాలి. అందుకే శరణాగతి అనేది, మనం ఎటువంటి కష్టం వచ్చినా దాన్ని ధైర్యంగా ఎదుర్కోవాలి. అంటే ఇట్లా కామక్రోధ మాత్సర్యాలందరినీ ఎదుర్కోవాలి అంటే భగవంతుని నిత్యం ధ్యానం చేస్తూ ఉండాలి. ఆళ్వార్ తిరువడిగలే శరణం, తొందరప్పుడు ఆళ్వార్ తిరువడిగలే శరణం.